ఇప్పుడున్న బిజీ లైఫ్లలో హెడ్ఏక్ అనేది చాలా సాధారణమైన విషయం. ఇట్లా చుట్టూ లాగా రోజుతో ఒకసారి వచ్చి పలకరించుకోవాలంటాయి. సో ఈ తలనొప్పి అనేది ఎందుకు వస్తుంది? తలనొప్పికి మైగ్రేన్ కి అసలు డిఫరెన్స్ ఏంటి? యాజ్ ఎ న్యూరో ఫీచర్ నేను రొటీన్ ప్రాక్టీస్ లో చూసే కొన్నాం తలనొప్పి హెడ్ఏక్ ఇన్ అండ్ అవుట్ నేను చూసాను. జనరల్గా ప్రతి ఒత్తిడి ఒప్పి హెడ్ఏక్ తోటి సంబంధంతో వస్తుంటారు. హెడ్ఏక్ రావడానికి తలనొప్పికి మైగ్రేన్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే మైగ్రేన్ హెడేక్ అనేది జెనెటికల్ గా రన్ అవుతుంటుంది ఫ్యామిలీస్ లో. సో చిన్నవాళ్ళ నుంచి అంటే చైల్డ్హుడ్ మైగ్రేన్ నుంచి పెద్దవాళ్ళ రావచ్చు. మెయిన్ గా ఫీడ్బ్యాక్స్ ఎఫెక్ట్ అవుతుంటారు ఈ ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటుంది. ఈ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే జనరల్ గా ఒక సైడ్ పార్శ్వత్వంలో పడిపోతాము, లైక్ షిఫ్ట్ అవుతుంటుంది. సో అటు ఒకసారి షిఫ్ట్ అవుతూ ఉంటుంటుంది. వాళ్ళకి ఈ లైట్ ఫోకస్ కానీ సౌండ్ ఇరిటేషన్ ఇవ్వడం కానీ స్మెల్ కొంచెం పడకపోవడం కానీ ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ హెడేక్ కొందరికి అన్బేరబుల్ హెడేక్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క డైలీ లైఫ్ ని దే డోంట్ లీడ్ హ్యాపీ. సో ఇట్స్ ఎ క్రానిక్ హెడేక్. అంటే ఇందులో మైగ్రేన్ వేరియంట్స్ ఉంటా ఉంటాయి. వర్టిజినస్ మైగ్రేన్ అని చెప్పేసి ఉంటున్నారు. మామూలు హెడేక్ అంటే హెడేక్ వల్ల మామూలుగా సర్వసాధారణ హెడేక్ ఏంటంటే కొన్ని ఈఎన్టీ సైన్స్ రిలేటెడ్ ఆప్తాల్ రిలేటెడ్ ఐ రిలేటెడ్ హెడేక్స్ కానీ కొన్ని ఇన్ అండ్ అవుట్ చూసేటుంటారు. ఇంకొన్ని హెడేక్స్ ఉంటాయి. అదే హెడేక్ విపరీతంగా ఉంటుంది. ఎవరైతే ఆల్కహాల్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి మేము వాటికి కావాల్సిన నచ్చుకుంటూ వస్తుంటాం. మాకు హెడేక్ అన్బేరబుల్ హెడేక్ ఉంటుంది. సో వెళ్ళి స్కాన్ చేసినప్పుడు ఆ ఎంఆర్వి వేడి తీర్చినప్పుడు అంటే మీరు చెడరక్తం తీసుకుపోయే రక్తం అంతా రక్తం గడ్డగట్టిన మెడిసిన్కి వాళ్ళు హెడేక్ తోటి కానీ ఫిట్స్ తోటి కానీ సీరియస్ తోటి కానీ హెడేక్ తోటి మనకి వామిటింగ్స్ ఎక్కువ సివియర్ వామిటింగ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ హెడేక్ అనేది జనరల్గా చూసే న్యూరోఫిషన్స్ నేను ఒక్కొక్కసారి మిస్ కాకుండా అని చెప్పేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ద ఫాలో అవుతుంది.